ప్రియ విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేటువంటి మహమ్మారితో యుద్ధం చేస్తున్నాం. యుద్ధం చేస్తూ మరి ముఖ్యంగా మా విద్యార్థులందరూ కూడా ఇంటికే పరిమితమైపోయి, స్కూలు విద్యకు దూరం అయిపోయి, ఇంటిలో సమయాన్ని కేటాయించుకుని ఆ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఈ సమయం ఏ రకంగా వృధా చేసుకుంటున్నారంటే, ఎక్కువ సమయం టీవీలు చూసుకుంటూ, స్మార్ట్ ఫోన్లో అనేక రకాలైనటువంటి గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృధా చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. అందుచేత నా విద్యార్థులందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, సమయం చాలా విలువైనది. ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా మీరందరూ ఇంట్లో ఉంటూ మన యొక్క విద్యను అభ్యసించుకోవడం అనేది చాలా ముఖ్యం. మీరు చదువుతున్నటువంటి ఏ తరగతి అయితే చదువుతున్నారో ఆ తరగతికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలని ఎక్కువ సమయం చదువుకోవడానికి మనం కేటాయించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాం, ఈ ఇంట్లో ఉంటూ పాఠ్య పుస్తకాలు ఎక్కువగా చదివితే బోర్ ఫీల్ అవుతున్నాము, చాలా బోర్గా ఉంటుంది అనుకుంటుంటే, దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏం చేస్తూ ఉండాలి అంటే, స్కూల్కి వచ్చేస్తే స్కూల్లో మనం విద్యను అభ్యసిస్తూ ఉంటాం. ఆ అభ్యసిస్తున్నప్పుడు స్కూలు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు, మన తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు చదువుతూ ఎక్కువ సమయం దానికే కేటాయించుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇంటికి ఉన్నాం కాబట్టి, ఇంటికి పరిమితమై ఉన్నాం కాబట్టి, ఇంటిలో మీరందరూ ఏం చేస్తూ ఉండాలి అంటే, పాఠ్యపుస్తకాలు చదువుకుంటూ దానికి అనుగుణంగా రకరకాల మన పురాణాలు ఉన్నాయి. మన తెలుగు భాష, తెలుగుకు సంబంధించినటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలకి పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాలని, రకరకాల పురాణాలు చదువుకుంటూ ఉండాలి. మహాభారతం, భాగవతం, భగవద్గీత, ఇలాంటి అనేక రకాలైనటువంటి పురాణాలను చదువుకుంటూ ఆ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. అంతేకాకుండా నీతి కథల పుస్తకాలు, అనేక రకాలైనటువంటి నీతి కథల పుస్తకాలు, మరియు మనల్ని ఇన్స్పైర్ చేసేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు కూడా మనం చదువుకుని వాటి యొక్క విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. నేను చెప్పబోయేది ఏంటంటే, నా విద్యార్థులందరికీ కూడా ఇంటిలో సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ రకమైనటువంటి పుస్తకాలు చదువుకుంటే జ్ఞానం మనం పెంపొందించుకున్న వాళ్ళు అవుతాం. మీ అందరికీ తెలుసు, నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానం మనకి శక్తిని, బలాన్ని ఇస్తూ ఉంటుంది. రకరకాల జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇంటిలో ఉంటూ ఇంటి వాతావరణాన్ని ఎక్కువగా ఆహ్లాదింపు చేసుకున్నాం మనం అందరం కూడా. ఇప్పుడు తర్వాత రాబోయేటువంటి రోజుల్లో స్కూల్కి రావాలన్నా, పాఠశాలకు రావాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుచేతన మీరందరూ ఏం చేస్తూ ఉంటారంటే, ఇంటిలో ఉన్నా కూడా స్కూలులో ఏ రకమైనటువంటి వాతావరణాన్ని మనం అలవాటు చేసుకున్నామో ఆ అలవాటుకు అనుగుణంగా ఇంటిలో కూడా మన యొక్క దినచర్య, మనం రోజు చేసేటువంటి కార్యకలాపాలు స్కూలు వాతావరణానికి అనుగుణంగా మలుచుకున్నట్లయితే మనం ఖచ్చితంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. మనలో ఉండేటువంటి లేజినెస్, బద్ధకాన్ని మనం పాల్గొనే వాళ్ళు అవుతూ ఉంటాం, అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటాం. నేను చెప్పబోయేది ఏంటంటే, విద్యార్థులందరికీ కూడా సమయాన్ని వృధా చేసుకోకండి. సమయం చాలా విలువైనది. ఈ విలువైనటువంటి సమయాన్ని మనం పాడు చేసుకున్నట్లయితే రాబోయేటువంటి రోజుల్లో కఠినతరం అవుతూ ఉంటుంది. మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నా, మనకి స్కూల్కి మన పాఠ్యాంశాలు మనం నిత్యంగా చదువుకోవడానికి ఆ సమయం మనకి సరిపోదు. ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని మనం ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా మనం దాన్ని చూసుకున్నట్లయితే, దాన్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే, అలవర్చుకున్నట్లయితే ఖచ్చితంగా
మనం మంచి జ్ఞానవంతులుగా తయారవుతామనేటువంటి ఆశతో నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. కనుక జ్ఞానాన్ని పెంపొందించుకోండి, అనేక రకాలైనటువంటి పుస్తకాలని చదవండి. అంతేకాకుండా మనలో అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి, స్కిల్స్. ఆ నైపుణ్యాలని పెంపొందించుకోవాలి. కొంతమంది బొమ్మలు బాగా గీస్తూ ఉంటారు, కొంతమంది పాటలు పాడేటువంటి నైపుణ్యం ఉంటుంది, కొంతమందికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటువంటి నైపుణ్యం ఉంటుంది, కొంతమందికి మంచి మంచి ఆర్టికల్స్, మంచి మంచి వస్తువులు తయారు చేసేటువంటి నైపుణ్యం ఉంటుంది. ఎవరి యొక్క నైపుణ్యం, ఎవరిలో ఏ రకమైనటువంటి నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యాన్ని మనం బాగా ఎవరైతే చేయగలుగుతూ ఉంటే, ఎవరైతే రెగ్యులర్గా ప్రతిరోజు ఆ నైపుణ్యాలను మనం దాని మీద దృష్టి పెట్టి బొమ్మలు గీయడం కానీ, మంచిగా పాటలు పాడడం, సంగీతం నేర్చుకోవడం కానీ, మంచి వాయిద్యాలని చేసేటువంటి విధానం కానీ, ఇలా మన నిత్య జీవితంలో మన యొక్క నైపుణ్యాన్ని మనం పెంపొందించుకోవడానికి మనం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సమయం మీకు దొరికింది కాబట్టి రకరకాల పుస్తకాలతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మీ యొక్క నైపుణ్యాన్ని, మీలో ఉండేటువంటి ఇంటర్నల్ స్కిల్స్ అంటాం, ఆ ఇంటర్నల్ స్కిల్స్ని పైకి ఎక్స్టర్నల్గా మనం తర్ఫీదు చేసుకుంటూ, మనం రోజు కూడా శిక్షణ పొందుతూ, మనగా శిక్షణ పొందుతూ ఆ నైపుణ్యాన్ని బయటికి తీసుకునేటువంటి ప్రక్రియ పెంపొందించుకోండి. సమయాన్ని వృధా చేయకండి, సమయం చాలా విలువైనది. అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం, తల్లిదండ్రులని గౌరవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా కూడా మనకు ఉంది. తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడి ఈ కరోనా కష్టకాలంలో కూడా మన తల్లిదండ్రులు మనకి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు. ఈ అవసరం తీరుస్తూ మనకి కావలసిన విధంగా మనల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, ఇలా చదువుకోండి, అలా చదువుకోండి, ఇలా ప్రవర్తించండి, ఈ రకంగా ఉండండి అని మనల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మనం పెడచెవిని పెట్టి మనం చేసే విధంగా మనం చేస్తూ ఉంటున్నాం. అది మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రుల యొక్క మాట వినండి, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులని పూజించండి. ఇది ఎంతైనా కూడా మన అవసరం, మనం చెయ్యాలి, మన బాధ్యత. చదువుకునేటువంటి విద్యార్థులుగా అది మన యొక్క బాధ్యత. కానీ ప్రస్తుతం చాలామంది విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క మాటను పెడచెవిన పెట్టి ఎక్కువ సమయం టీవీలు చూడడం, స్మార్ట్ ఫోన్లో రకరకాల గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ తల్లిదండ్రుల యొక్క మాటను పెడచెవి పెడుతున్నారు. అందుచేత నేను చెప్పబోయేది ఏంటంటే, నా విద్యార్థులందరికీ కూడా మీరు తల్లిదండ్రుల యొక్క మాటను వినండి, సక్రమైనటువంటి మార్గంలో నడిచి మీ తల్లిదండ్రులకు, మీరు చదివేటువంటి పాఠశాలకు, మీకు చదువుని చెప్పేటువంటి గురువులకు, అంతేకాకుండా ఈ యొక్క సమాజానికి మంచి పేరు తీసుకుని వచ్చేటువంటి వ్యక్తుల్లా మనం భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో మనం ఉండేలాగా మన యొక్క ప్రణాళికను మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. మీరందరూ చిన్నపిల్లలు, ఇమ్మెచ్యూర్డ్ ఏజ్ గ్రూప్లో ఉంటూ ఉంటాం. ఏది చేస్తే అదే మంచిదిగా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ చేసేది మంచా చెడా, మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాము, లేదా మన తల్లిదండ్రుల యొక్క మాటను పెడచెవిన పెడుతున్నాము అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఆలోచించేటువంటి శక్తి ఉండదు. అందుచేతన మీరందరూ కూడా తల్లిదండ్రుల యొక్క మాటలు వింటూ, తల్లిదండ్రులకు ఇంటిలో సహాయం చేస్తూ, మంచి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ భవిష్యత్తులో ఈ సమాజంలో ఒక మంచి ఉన్నత వ్యక్తిగా, ఉన్నత పౌరుడిగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది.
నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, గత 5 నెలలుగా మనం కరోనా వైరస్ అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి కోవిడ్-19 కరోనా వైరస్, ఇది ఒక కమ్యూనికేబుల్ డిసీజ్, కమ్యూనికేబుల్ వైరస్, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. ఈ వైరస్ వల్ల మనం ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటికే పరిమితమైపోయి మనలో ఉండేటువంటి యాక్టివ్నెస్ని తగ్గించుకునేటువంటి పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది. ఇన్యాక్టివ్ కండిషన్లోకి వచ్చేస్తున్నాం. అలా వస్తూ ఉండడం వలన తర్వాత చాలా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మన నిత్య జీవితంలో మనం మన యొక్క దినచర్యని ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటూ అన్ని విషయాల్ని సక్రమైనటువంటి పద్ధతిలో మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక విజయాన్ని మనం సాధించడానికి ఉపయోగపడుతుంది. అందుచేతనే నేను ఈ విషయాలన్నీ కూడా మీతో నేను పంచుకోవడం జరుగుతుంది. కనుక ఇంటిలో ఉంటూ మన యొక్క నిత్య జీవన విధానంలో మన యొక్క పనులను సక్రమంగా చేసుకుంటూ, విద్యను అభ్యసించుకుంటూ, ఇంటిలో తల్లిదండ్రులకు సహాయంగా ఉంటూ యాక్టివ్గా మన యొక్క లైఫ్ని, మన యొక్క జీవన విధానాన్ని పెంపొందించుకోండి. అంతేకాకుండా శారీరకమైనటువంటి కృత్యాలు అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయండి. ఫిజికల్ స్ట్రాంగ్ మెంటల్గా కూడా మనకి ఎంతో యూజ్ఫుల్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా శారీరకమైనటువంటి కృత్యాలు మనం చేసుకుంటూ ఉండాలి. లైక్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, రకరకాలైనటువంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాం. అట్ ద సేమ్ టైం మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటూ చాలా యాక్టివ్గా మనం ఉండగలుగుతూ ఉంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగాని, మెడిటేషను, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం చేసుకుంటూ ఉంటే, శారీరకమైనటువంటి ఎక్సర్సైజెస్ మనం చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాము. అంతేకాకుండా మన యొక్క తెలివితేటలను మనం పెంపొందించుకునేటువంటి అవసరం కూడా ఉంటుంది. పెంపొందించుకోగలుగుతూ ఉంటాం. శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా దృఢంగా ఉంటాం. మంచి మంచి ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. అందుచేతన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతిరోజు కూడా శారీరకమైనటువంటి కృత్యాలు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయండి. మెడిటేషన్ చాలా అవసరం, యోగా కూడా చాలా అవసరం. మనం ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే, మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అంటే ప్రతిరోజు కొంత సమయాన్ని ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్కి కేటాయించుకోండి. అంతేకాకుండా ఇంటిలోనే ఉంటున్నాం కదా, మనకి ఏ రకంగానూ కరోనా వైరస్ రాదు, కరోనాతో మనం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అనుకోవచ్చు. ఇంటికే పరిమితమై ఉన్నా మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిస్ ఈజ్ ఏ కమ్యూనికేబుల్ డిసీజ్, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ డిసీజ్. అందుచేతన మీరందరూ కూడా ఇంటిలో ఉంటూ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, సామాజిక దూరాన్ని పాటించండి. ఎక్కువ సమయం చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోండి. వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ విత్ సోప్ వాటర్ ఆర్ శానిటైజర్తో శుభ్రంగా మన చేతులను శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఆహారం తీసుకునే ముందు శుభ్రంగా ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుంటూ, అలాగే రోజుకి ఎన్నిసార్లు మనకు అవకాశం దొరికితే అన్నిసార్లు మన చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటూ ఉండాలి. విటమిన్స్ కలిగినటువంటి ఆహారం, లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, మంచి కాయగూరలు, అలాగే పప్పు దినుసులు, కొన్ని రకమైనటువంటి మాంసాహారాలు,
ఇలాంటివన్నీ మంచి పౌష్టికాహారం కలిగినటువంటి మంచి పౌష్టికాహారం తీసుకుంటే మన యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఈ కరోనా వైరస్ అనేది మన శరీరంలోకి వచ్చి మనలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తుంది, చంపేస్తూ ఉంటుంది. దానికి డిఫెన్స్గా ఆ వైరస్కి డిఫెన్స్గా మనం ఉండాలి అంటే, ఆ వైరస్తో మనం పోరాడాలి అంటే, యుద్ధం చేయాలి అంటే మన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి. దృఢంగా ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి, యోగా చేస్తూ ఉండాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మరి ముఖ్యంగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మంచి పౌష్టికాహారం అన్ని రకాలైనటువంటి విటమిన్స్ కలిగినటువంటివి, ప్రోటీన్స్ కలిగినటువంటివి. పాలు త్రాగండి, గుడ్లు తినండి, మంచి కాయగూరలు, స్వచ్ఛమైనటువంటి పరిశుభ్రంగా ఉండేటువంటి కాయగూరలు, ఆకుకూరలు, కొన్ని రకమైనటువంటి మాంసాహారాలు, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, మరి ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ నారింజ, బత్తాయి, పైనాపిల్, ఇలాంటి రకాలైనటువంటి సిట్రస్ ఫ్రూట్స్లో మంచి విటమిన్స్ ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది, అలాగే పాలలో విటమిన్ డి ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, మిల్క్. ఇలాంటివన్నీ సరైనటువంటి రీతిలో మనం తీసుకున్నట్లయితే ఈ కరోనా వైరస్ అనేది మన శరీరంలోనికి రానివ్వకుండా మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని, డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ని పెంపొందించుకుంటూ మనం దృఢంగా ఉంటాం. మనతో పాటు మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మన కుటుంబమే కాదు, మన చుట్టూ ఉండేటువంటి పరిసర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేతన మన యొక్క వ్యక్తిగత శుభ్రత ఉండాలి. మన చుట్టూ ఉండేటువంటి పరిసర ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ కరోనా వైరస్ని నిర్మూలిద్దాం. ఎవరికి వాళ్ళగా బాధ్యత తీసుకుని, ఎవరికి వాళ్ళగా వ్యక్తిగత శుభ్రత, చుట్టుప్రక్కల ఉండేటువంటి పరిశుభ్రత చేసుకుంటూ, ఎవరెవరు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ప్రవర్తించి ఈ కరోనా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి మహమ్మారిని నిర్మూలిద్దాం. కరోనా వైరస్ని నిర్మూలిద్దాం. కోవిడ్-19 అనేటువంటి వ్యాధిని నివారించుకుందాం. ఇది మన అందరి బాధ్యత. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీతో నేను పంచుకుంటున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా సక్రమైనటువంటి మార్గంలో మీరు అలవర్చుకుంటూ ప్రతిరోజు మన యొక్క నిత్య జీవితంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ సక్రమైనటువంటి మార్గంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే మీ భవిష్యత్తుతో పాటు మన 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 యొక్క భవిష్యత్తు అంతా కూడా అంటే మన దేశ భవిష్యత్తు, మన దేశం అంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి దేశంగా, హెల్తీ నేషన్గా, మంచి ఆరోగ్యకరమైనటువంటి దేశంగా తయారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అందుచేతన మీరందరూ కూడా సక్రమైనటువంటి మార్గంలో, సరైనటువంటి పద్ధతిలో ఈ విషయాలన్నింటినీ కూడా అలవర్చుకుంటూ ఇతరులకు తెలియజేస్తూ మనందరం కూడా ఆరోగ్యంగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం, పరిశుభ్రంగా ఉందాం, సామాజిక దూరాన్ని పాటిద్దాం, ఖచ్చితంగా మాస్కులు ధరిద్దాం. మాస్కులు వేసుకుని బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇంటిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్కులు వేసుకుంటూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ, శానిటైజేషన్ చేసుకుంటూ, మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఒక హెల్తీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుందాం. మంచి ఆరోగ్యకరమైనటువంటి ప్రదేశాన్ని మనం ఏర్పరచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిలో కూడా ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా మీకు అర్థమైందనేటువంటి ఒక ఆశతో ఈ విషయాలన్నింటినీ కూడా మీకు తెలియజేస్తూ
జాగ్రత్తగా ఉండండి, ఇంటిలోనే ఉండండి, సమయాన్ని వృధా చేసుకోకండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, మీ చుట్టూ ఉండేటువంటి పెద్దవాళ్ళను, మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళను, మీకన్నా పెద్దవాళ్ళను గౌరవించడం, మీకు తెలియనటువంటి విషయాలని తెలుసుకుంటూ, మంచి విషయాలని తెలుసుకుంటూ, వాటిని ఉపయోగించుకుంటూ మంచి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ రకరకాల పుస్తకాలు చదవండి, మంచి విషయాలను నేర్చుకోండి. ఇవన్నీ చేసుకుని మంచి జీవితంలో ఎదగాలని కోరుకుంటూ మీ రాజశేఖర్ సార్, బయాలజీ సార్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Stay home and stay safe.